అలాగే నా పేరు మైత్ర వాకటం ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎన్టీఆర్ గారిది నిన్న డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చింది. రాత్రి 11:52 కుదులుతుందని చెప్పి ముందే వదిలేశారు. అంటే లీక్ అయిందంట, అందుకని ముందే అప్లోడ్ చేశారంట. సో ఓకే, వాట్ ఎవర్ ద రీజన్, ముందే వచ్చింది మనకైతే. సో ఆల్రెడీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తోంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆ డ్రాగన్ గ్లిమ్స్కి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ గ్లిమ్స్లో ఉన్నదాన్ని బట్టి చాలా విషయాలు అయితే అనిపించాయి. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేసిక్గా చాలామంది ఎన్టీఆర్ గారి లుక్ని అంటే పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే లైక్ ముస్లిం లుక్ లాగా ఉంది, అదేంటది అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు. బేసిక్గా స్టోరీ అంతా నడిచేది ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం లుక్ కాకపోతే ఇంకేం లుక్ ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్లో మోస్ట్లీ ఉండేది ముస్లిమ్స్, లైక్ తాలిబన్స్, ముస్లిమ్స్ వీళ్ళే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఒక షాట్లో మీరు గమనించినట్టయితే ఎడారిలో జీప్స్ వెళ్తున్న షాట్లో చూస్తే పక్కన లేడీస్ అందరూ కూడా ఈ బుర్కాలు అవన్నీ కూడా వేసుకొని వెళ్తున్నారు. సో ఎందుకంటే అదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్లో మనం ఇప్పుడు మన హీరో హిందూ లాగానో క్రిస్టియన్ లాగానో చూపించడం అవ్వని పని కదా అక్కడ. సో మోస్ట్లీ యాక్చువల్గా ముస్లిం లాగే చూపించాల్సి ఉంటుంది. కాకపోతే క్రిస్టియన్ వెర్సెస్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్. ఇప్పుడు బేసిక్గా ఆ రుక్మిణి వసంత్ చెప్పినవి ఆ వెర్సెస్ నాకు తెలిసి అయితే ఈ గాడ్ ఆఫ్ జెరసిస్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. అది యాక్చువల్గా బ్యాన్డ్ బుక్, చాలా చోట్ల బ్యాన్ చేశారు దాన్ని. సో ఆ బ్యాన్ చేసిన పుస్తకంలో ఉన్న కొన్ని వెర్సెస్ అనమాట ఇవన్నీ కూడా. సో నాకు తెలిసి అవి చెప్పారు అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో. సో మోస్ట్లీ లుక్ వెనకైతే ఇదే రీజన్, ఆఫ్ఘనిస్తాన్లో కాబట్టి సినిమా కథ అంతా కూడా. సో ఆఫ్ఘనిస్తాన్కి తగ్గట్టు పెట్టారు, అంతే, సింపుల్, అంతకుమించి ఇంకేమీ లేదు. సో మనకేంటంటే జనరల్గా ఇప్పుడు కేజీఎఫ్ అయినా సలార్ అయినా ఇవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి సంబంధించినవి కాదు, అంటే ఒక రియల్ వరల్డ్స్ ఏం కావు అవి. ఇన్ఫ్యాక్ట్ కేజీఎఫ్లో కూడా మీరు గమనించినట్టయితే విలన్ బలిస్తుంటాడు అమ్మవారికి. సో అక్కడ ఓకే, అది ఫాలో అయినా కూడా ప్రాబ్లం లేదు. అండ్ తర్వాత హీరో కూడా అమ్మవారి దగ్గరికి అట్లా పైకి ఎక్కుతూ ఉంటాడు, అదంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇది అవుట్ రైట్ డిఫరెంట్ థింగ్ ఇది కంప్లీట్గా. సో సలార్లో మనకు అసలు అదేది ఉండదు, అదంతా డిఫరెంట్ వరల్డ్. సలార్ ఖాన్ సార్ అదొక డిఫరెంట్, అక్కడ ఉన్న తెగల డిఫరెంట్, వాళ్ళ ఆచారాలు డిఫరెంట్. బట్ లాస్ట్లో వాళ్ళు కూడా శౌర్యాంగులు కూడా అమ్మవారిని పూజిస్తారేమో మోస్ట్లీ. అండ్ కాటేరం ఉంది కాబట్టి మోస్ట్లీ అది కూడా హిందూ ట్రెడిషనే మోస్ట్లీ. అంటే అమ్మవారు ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా బట్ ఆ పేరు పెట్టారు. సో అలా అన్నమాట. జనరల్గా రెండు కూడా హిందూ ట్రెడిషన్స్. ఆ లొకేషన్స్ మనకేంటంటే ర్యాండమ్ లొకేషన్స్ అవి. సో అవేవి రియల్ లొకేషన్స్ కాదు కాబట్టి అందులో ఇంకా మోస్ట్లీ హిందూ ట్రెడిషన్ని పెట్టారు. బట్ ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం కథ అంతా కూడా నడిచేటప్పుడు ఆబ్వియస్లీ దాని తగ్గ కల్చర్ని పెట్టాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు దురంధర్ అయినా అంతే కదా. ఇప్పుడు దురంధర్ బేసిక్గా కథ అంతా కూడా ఎక్కడ నడుస్తుంది? పాకిస్తాన్లోని ల్యారీలో నడుస్తూ ఉంటుంది. సో ఆ పేరు తిరగలేదు కొంచెం ఒకటేసారి. సో దాంట్లో నడుస్తుంటుంది. సో అందువల్ల ఆబ్వియస్లీ మొత్తం అందరూ ముస్లిమ్సే ఉంటారు. ఈవెన్ హీరో కూడా ముస్లిం లాగే ఉంటాడు అక్కడ. సో బేసిక్గా హీ ఈజ్ సిక్ పంజాబీ, కానీ అక్కడ ముస్లిం లాగా ఉంటాడు. సో ఇదన్నమాట కాన్సెప్ట్. సో ఒక సిటీలో ఒక రియల్ లొకేషన్లో షూటింగ్ చేస్తున్నట్టుగా కనుక మనం సినిమా తీస్తున్నట్టయితే ఆబ్వియస్లీ ఆ లొకేషన్ని మనం అక్కడ కల్చర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ కల్చర్ని ఫాలో అవుతూ మేబీ ఆ లుక్ పెట్టి ఉండొచ్చు, అంతే, సింపుల్, అంతకుమించి ఇంకేమీ లేదు. తర్వాత లూగర్ అన్న పేరు ఏదైతే ఉందో దానికి ఒక ప్రాపర్ మీనింగ్ ఉంది. అది గూగుల్లో ఎత్తితే తెలిసిందనమాట. లూగర్ అంటే ఏంటంటే 9mm ఆటోమేటిక్ జర్మన్ గన్ అది. సో బేసిక్గా చాలా పవర్ఫుల్ గన్ అది, ఆటోమేటిక్ గన్, 9mm బుల్లెట్స్ ఉంటాయి. సో మనిషిని చాలా ఈజీగా చంపేయచ్చు అది కనుక మన దగ్గర ఉన్నట్టయితే. సో చాలా చాలా పవర్ఫుల్ టైటిల్ యాక్చువల్లీ. సో దాన్ని పెట్టారు ఆయనకి యాక్చువల్లీ. తర్వాత అసాసిన్ ఇన్ చీఫ్ అని పెట్టారు కదా. అసాసిన్ ఇన్ చీఫ్ అంటే ఏంటంటే టార్గెటెడ్ కిల్లింగ్స్ చేసే పర్సన్ అని అర్థం అనమాట. సో బేసిక్గా కొంతమందిని టార్గెట్ చేసుకొని వాళ్ళని మాత్రమే చంపుకుంటూ వెళ్ళే పర్సన్ అని అర్థం. సో మోస్ట్లీ ఏదో ఒక ఎయిమ్తోనో ఏదో ఒక రీజన్తోనో అక్కడ అటాక్స్ అనేవి చేస్తారు ఎన్టీఆర్ గారు. సో బేసిక్గా అదైతే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఈ వెర్సెస్లో ఏవైతే చెప్పారో గాడ్ క్రియేటెడ్ లైట్ అన్నారు. లైట్ అంటే దాదా సర్కారు. సో తర్వాత స్కై అండ్ వాటర్ సుజయ్ సర్కారు, బాబీ సర్కారు, అతని కొడుకులు ఇద్దరు కూడా. తర్వాత ల్యాండ్ అండ్ వెజిటేషన్ ఏమో రావు, అకౌంటెంట్. బేసిక్గా అకౌంటెంటే కదా మొత్తం డబ్బు అంతా కూడా నడిపించేది.
బేసిక్గా. సో ల్యాండ్ అండ్ వెజిటేషన్ అతను. సో సన్, మూన్ అండ్ స్టార్స్ వచ్చి రష్యన్ అండ్ ఆఫ్రికన్ డిస్ట్రిబ్యూటర్స్. సో వీళ్ళు బేసిక్గా చాలా అవసరం. యూనో మానవాళికి సూర్యుడు, చంద్రుడు ఎలాగైతే అవసరమో అలాగే ఈ బిజినెస్ నడడానికి కూడా వీళ్ళు అంతే అవసరం. తర్వాత క్రీచర్స్, బర్డ్స్ అంటే సోమాలియా సెల్ఫ్ మేడ్ లాట్ అనమాట. సో బేసిక్గా క్రీచర్స్, బర్డ్స్ అన్నీ కూడా వాటంతట అవే బతుకుతూ ఉంటాయి. లైక్ వాటికి ఎవరో ప్రత్యేకంగా ఫుడ్ పెట్టకపోయినా ఏదో చెత్తకుప్పలో దొరికిందని తినేసి బతికేస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ద క్రీచర్స్, వైల్డ్ లైఫ్ క్రీచర్స్ కానీ ఏమైనా సరే. ఎవరైనా ఫుడ్ పెడితే అది ఫీడ్ చేస్తే అది వేరే విషయం, బట్ జనరల్గా అట్లా ఉంటుంది. సో సెల్ఫ్ మేడ్ లాడ్. సో ఎట్లా ఇవి కూడా సెల్ఫ్ సర్వైవల్ అనమాట అట్లా. తర్వాత యానిమల్స్ అండ్ హ్యూమన్స్, ట్రైనర్ అండ్ హిజ్ 91 డెత్స్. సో బేసిక్గా వాళ్ళు హ్యూమన్స్ అయితే అతను యానిమల్ అనమాట, ట్రైనర్ యానిమల్, అది పరిస్థితి. సో అలాగా ఆ 91 డెత్స్ అయితే ఉంటారు అక్కడ. వాళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటారు అక్కడ. అది చాలా అంటే చాలా డేంజరస్ టీమ్ అయితే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం వాళ్ళతో ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుందని చూడాలి మరి ఇంకా. సో బేసిక్గా ఆ ట్రైనర్కి ఇక్కడ చాలా అంటే చాలా హెవీ ఎలివేషన్ ఇచ్చారు. సో అతను ఇంకెంత పవర్ఫుల్ ఉంటాడో మరి, ఎందుకంటే అతని దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే అంత డేంజరస్గా ఉన్నారు. బేసిక్గా లాస్ట్లో ఏదైతే ఆ గన్స్తో ఫైట్ చేస్తోంది, లేదంటే ఆ అడవిలో బైక్తో స్టంట్ చేసి దూక్కుంటూ వచ్చింది, వీళ్ళంతా కూడా 91 డెత్స్ పీపులే, మాస్క్లు వేసుకొని ఉన్నారు. సో వాళ్ళు బేసిక్గా చాలా పవర్ఫుల్ ఉన్నారు. 91 పీపుల్ ఉన్నారు కదా. ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా ఇలాగా, అది బేసిక్గా ఆ 91 డెత్స్తో జరిగే యాక్షన్ సీక్వెన్స్ తర్వాత లేదా మధ్యలో అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళతో అక్కడ అడవిలో ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోంది ఎన్టీఆర్ గారికి. 91 మంది అత్యంత శక్తివంతమైన ట్రైన్డ్ క్రూర మృగాలు, వాళ్ళతో ఎన్టీఆర్ గారికి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇది చాలా గట్టిగా కనబడుతుంది నాకైతే మాత్రం. సో చాలా పవర్ఫుల్ సీక్వెన్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి ఇందులో. అండ్ నెవర్ బిఫోర్ అవ్వచ్చు. మేబీ ఇఫ్ ఇన్ కేస్ అన్నీ ప్రాపర్గా కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగినట్టయితే ఇది కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ని మించిపోవచ్చు కూడా. మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ అట్లా జరగడానికి. అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రశాంత్ నీల్ గారు, ఆయన ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఏం చేస్తారో. సో అదైతే మాత్రం బ్యాంగర్ అయితే అనిపిస్తోంది నాకైతే. అండ్ అందరూ విలన్సే, నో హీరోస్ అని అంటున్నారు. సో దాని అర్థం ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సామ్రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలే అని అనిపిస్తోంది నాకైతే. సో మోస్ట్లీ ఇంటర్నల్ వార్, అంతర్యుద్ధం. బాహుబలిలో శివగామి గారు అంటారు కదా అంతర్యుద్ధం అని చెప్పి, అలాగే అంతర్యుద్ధం ఎక్కువ జరుగుతుందేమో అనిపిస్తోంది. అండ్ ఆ అంతర్యుద్ధంలో భాగంగానే ఎన్టీఆర్ గారు కూడా వీళ్ళందరి మీదకి వెళ్తారు అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఎన్టీఆర్ గారు వీళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేస్తారన్న ఫీలింగ్ ఉంది, లేదా అట్లీస్ట్ ఒక్కరి కోసం పనిచేస్తారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది నాకైతే మాత్రం. సో అది ఎవరి కోసం అనేది తెలియదు మనకి, ఎందుకంటే ఇంకా ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ ఏవి కూడా రివీల్ చేయలేదు మనకి. మనకు ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే రివీల్ చేశారు. సో దీంట్లోనే ఎంతమంది ఉన్నారంటే దాంట్లో ఇంకెంతమంది ఉంటారు. సో ఎంటైర్ డీల్ మొత్తాన్ని, ఎంటైర్ ట్రేడ్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎన్టీఆర్ గారు చేసే ప్రయత్నమో, లేదంటే ఇంకెవరి కోసమో ఎన్టీఆర్ గారు హెల్ప్ చేయడమో ఏదైనా జరగచ్చు మోస్ట్లీ. లేదా ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్ గారు మేబీ సీక్రెట్ ఇండియన్ ఆర్మీ ఏజెంట్ అవ్వచ్చు, అలాగైనా జరగచ్చు. తర్వాత అనిల్ కపూర్ డైరెక్ట్గా ఎన్టీఆర్ గారితో ఫైట్ చేయకుండా ఈ చుట్టూ ఉన్న వాళ్ళతోనే మోస్ట్లీ ఫైట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే అలా చుట్టూ ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ఫైట్ చేసి ఎన్టీఆర్ గారితో ఫైట్ చేయకపోయినట్టయితే, 1-on-1 పడకపోయినట్టయితే ఆవిడ మనకి డౌటు రాదు. అట్ ద సేమ్ టైం ఆయన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఎలా ఆపుతారు ఏంటి అనేది చూడాలి. యాక్చువల్గా మీరు గుర్తుందా కేజీఎఫ్లోని వీడు మళ్ళీ వచ్చాడరా అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. వీడబ్బా ఉండదు, సారీ, వీడు మళ్ళీ వచ్చాడా అన్న డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ఉన్న చోట ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆయన బేసిక్గా యష్ గారు బేసిక్గా చేతిలో గన్ లేకపోయినా కూడా ఇలా ఇలా ఎత్తుతున్నట్టుగా సైగ చేస్తారు, జు అంటారు, మొత్తం ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అక్కడ. సో అదంతా ఐడియా ఉంది కదా మీకు. సో ఆ ఫైట్ సీక్వెన్స్ బేసిక్గా ఆపే ప్రయత్నం చేసినప్పుడు జరిగిన సీక్వెన్స్ అది యాక్చువల్లీ. ఆ లారీలో లోపలికి వెళ్లకుండా, ఆ కంటైనర్స్ లోపలికి వెళ్లకుండా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలా గట్టిగా ఈ ఓపియం ట్రేడ్కి సంబంధించిన లారీలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపే ప్రయత్నాలు గట్టిగా జరుగుతాయి అనిల్ కపూర్ గారి సైడ్ నుంచి. సో అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. సో వెయిటింగ్ యాక్చువల్లీ సో ఆ సీక్వెన్సెస్ చూడడానికి. సో ఇవి నాకు ట్రైలర్లో కనిపించిన డీటెయిల్స్ అయితే.
సో మోస్ట్లీ అంటే ఆఫ్ఘనిస్తాన్ కల్చర్ని ఎక్కువగా మనకి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆ కల్చర్లో అక్కడ ఏదైతే కల్చర్ ఉంటుందో దాని చుట్టూనే సినిమాని తిప్పే ప్రయత్నం చేశారు. సో అలా కాకుండా యూజువల్గా మళ్ళీ అక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో సినిమా తీసి ఒక హిందూ అమ్మవారి పెట్టి అక్కడ అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ పెట్టలేరు. సో అక్కడ దానికి తగ్గ కథనే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దాన్నే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేసిక్గా ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఉన్న కథ ఇది. యాక్చువల్లీ 1947లో బ్రిటిషర్స్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఉన్న కథ ఇది. సో దాన్ని బేసిక్గా ఒక స్టోరీలోకి ఎట్లా మార్చారు ఏంటి అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. సో బేసిక్గా ఇది ఒక రియాలిటీకి దగ్గరగా ఉన్న ఇన్సిడెంటే. 1947లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఖాళీ అయింది ఆ స్లాట్ని ఎవరు ఫిల్ చేశారు అనే దానికి ఒక ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేసుకుంటారు. సో అది పాయింట్ అనమాట ఇక్కడ. సో మోస్ట్లీ స్టోరీ అంతా ఇలాగే ఉంటుంది. ఎన్టీఆర్ గారి పరంగా ఖచ్చితంగా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది ఏంటి అనేది మనం చెప్పలేము. మోస్ట్లీ ఇండియన్ ఏజెంట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. బట్ డెఫినెట్గా ట్విస్ట్ అయితే ఉంటుంది. క్లిఫ్ హ్యాంగర్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఆ క్లిఫ్ హ్యాంగర్తోని పార్ట్ 1 అయితే ఎండ్ అవుతుంది. పార్ట్ 2 రిలీజ్ డేట్ కూడా మనకి పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు థియేటర్లో అనౌన్స్ చేస్తారు. అది మరి పరిస్థితి. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో ఇది ఓవరాల్గా డ్రాగన్ గ్లిమ్స్లో ఉన్న నాకు అనిపించిన కొన్ని హిడెన్ డీటెయిల్స్. అండ్ ఎస్పెషల్లీ రుక్మిణి వసంత్ ఏమవుతుంది అనే క్వశ్చన్ కూడా నాకు అర్థం కాలేదు. రుక్మిణి వసంత్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ అవ్వచ్చు, లేదంటే రుక్మిణి వసంత్ మేబీ ఒక కైండ్ ఆఫ్ ముందు ప్రేమించిన తర్వాత వదిలేసిన పర్సన్ అయి ఉండొచ్చు. అలా కూడా అయి ఉండొచ్చు. అంటే ఎన్టీఆర్ గారిని ప్రేమించిన తర్వాత ఎన్టీఆర్ గారు ఏంటో అర్థమైన తర్వాత వదిలేసి ఉండొచ్చు. సో ఎన్టీఆర్ గారి ఇంటెన్షన్ ఏంటో అర్థమైన తర్వాత వదిలేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళి బతుకుతూ ఉండొచ్చు. ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి మేబీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కడుక్కొని ఉండొచ్చు. అలా జరగచ్చు. అది కొంచెం కేజీఎఫ్ టెంప్లెట్ అనిపిస్తుంది. బట్ ఇలాగే జరుగుతుందని గ్యారంటీ అయితే లేదు. సో మేబీ ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకొకటి తెలుసుకోవడం కోసం అడగచ్చు. అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా తెలుసుకోవడం కేజీఎఫ్. సో ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్నట్టయితే అది వేరు. అంటే చెప్పలేము, ఎలాగైనా ఉండొచ్చు అంటున్నాను నేను రుక్మిణి వసంత్ గారి రోల్ అయితే మాత్రం. సో చూద్దాం మరి. సో దాట్స్ గైస్. మీకేమనిపించింది గ్లిమ్స్ చూసిన తర్వాత? గ్లిమ్స్లో మీకేమైనా ఇంకొన్ని హిడెన్ డీటెయిల్స్ కనిపించాయా? కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా పౌదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో.